గత వైసీపీ హయాంలో 17 నెలల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు జరగలేదన్నారు మంత్రి నిమ్మల. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేశారని మండిపడ్డారు. నిర్వాసితులను ఏనాడు జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని ఒక పోలవరంగా మార్చుకుని ఆ రోజు 72% 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే, మరి 2019, 2024 5 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తవడం మాట నుంచి 5 సంవత్సరాలలో పోలవరం విధ్వంసానికి గురై డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమై పోలవరం ప్రాజెక్టు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు స్వయంగా శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు పాదయాత్రలో మాత్రం మమ్మల్ని మోసం చేశాడు, దగా చేశాడు. మరి ఏదైతే 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి R&Rను కూడా తిరిగి మళ్ళీ 10 లక్షలు ఇస్తానన్నాడు, 19 లక్షలు ఇస్తానన్నాడు, వాగ్దానాలు చేశాడు, ఓట్లు వేయించుకున్నాడు. 5 సంవత్సరాల్లో చిల్లి గవ్వ నిర్వాసితులకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చారు, మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఇస్తూ ఉన్నారని నిర్వాసితులు సైతం మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి కృతజ్ఞతలు